రుద్రాణి నెత్తిన గుడ్డేసుకుని తన బాధనంతా రాహుల్తో చెప్తూ ఉంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు హాస్పిటల్లో కోమాలో ఉన్న ముసలోడు అట్నుంచి అటే పోతాడనుకుంటే తిరిగి ఇంటికి రావడం ఏమిటి? వస్తే వచ్చాడు. ఆస్తి మొత్తం బ్యాంకు వాళ్ళకి అప్పగించమంటాడేంటి? ప్లాన్ల మీద ప్లాన్లు వేశాను ఆస్తి కోసం. ఇప్పుడు చూడు నా ఆశలన్నీ పేకమేడలాగా కూలిపోయినాయి. ఏం చేయాలా రాహుల్ అంటూ తనతో చెప్పుకుంటూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే అవును మమ్మీ, దానిలక్ష్మి అత్త మైండ్ని డైవర్ట్ చేసి కుటుంబాన్ని ఆస్తిని ముక్కలు చేసే టయానికి ముసలాడు ఎంట్రీ ఇచ్చాడు అని అంటుంటే, ఇక రుద్రాణి అయితే అవునరా 25 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వచ్చి అందరూ పోతుంటే ఈ ముసలాడు సెంచరీకి దగ్గరగా ఉండి కూడా ఎలా బ్రతికొచ్చాడంటావు అని అంటూ ఉంటుంది. అంతే మమ్మీ, భూమి మీద నౌకలుంటే ఇలా జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటే, ఇక రుద్రాణి అయితే ఉన్నదంతా బ్యాంకు వాళ్ళకి ఊడ్చిపెడితే ఇక మనకు మిగిలేదేంట్రా రాహులు అని అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన స్వప్న బొచ్చె తీసి రుద్రాణి చేతిలో వేస్తుంది. ఇక అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయిన రుద్రాణి, ఏంటిది నా చేతిలో బొచ్చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. మీరే కదా అన్నారు మనకేం మిగిలేదని. మిగిలేది మీకు చివరికి ఈ బొచ్చే. తాతయ్య గారిచ్చిన షాకి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది కదా. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అందమైన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నారు. అమాయకులు మీ వల్ల వేసుకొని ఇల్లుని గుల్ల చేయాలనుకున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పుడో కాదు ఇప్పుడే చూపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే అంత కర్మ నాకేం పట్టలేదు అని తన చేతిలో బొచ్చుని విసిరి కొడుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే రేపు బ్యాంకు వాళ్ళు ఆస్తిని ఇంటిని స్వాధీనం చేసుకున్నాక అప్పుడు మీరు రోడ్డున పడతారు. చేయడానికి పని చేత కాక ఆకలితో అలమటిస్తూ చినిగిపోయిన బట్టలేసుకొని రోడ్డు పక్కన కూర్చుని ఇదే బొచ్చును పట్టుకొని అడుక్కు తింటూ ఉంటారు. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి రాహుల్ అయితే రోడ్డు మీద కూర్చొని అడుక్కున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. రుద్రాణి రాహుల్ చెరుకు బొచ్చు పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. ఇక రాహుల్ అయితే బాబయ్య ధర్మం చేయండి అని అంటుంటే, ఇక రుద్రాణి అయితే హలో ఎక్స్క్యూజ్ మీ ఐ యామ్ రుద్రాణి గివ్ మీ 5 రూపీస్ అని అడుక్కుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ఒక అతనైతే ఏంటి నువ్వు రాణి రుద్రమదేవిలాగా చెప్తున్నావు, అడుక్కునేదాన్ని అడుక్కో, అంతేకాని గొప్ప గొప్ప వాళ్ళ పేరు చెడగొట్టకు, ఇదిగో తీసుకో అని తన బొచ్చులో 2 రూపాయలు వేస్తాడు. ఇక అది తీసుకున్న రుద్రాణి ఏంటి ఓన్లీ 2 రూపీసా అని అంటూ ఉంటుంది. నీ ముఖానికి ఇదే ఎక్కువ, తీసుకో అని అంటూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే అన్నా ధర్మం చేయన్నా అని అంటుంటే పండగ చేసుకో అని చెప్పి తన బొచ్చులో కొబ్బరి చిప్ప వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే ఏంట్రా నేను మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా అని తన బొచ్చులో ఉన్న చిల్లరంతా లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఉదయం నుంచి అడుక్కుంటే ఓన్లీ 20 రూపీస్ మాత్రమే వచ్చిందిరా అని చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే నీకే మేలు మమ్మీ, నాకు ఒక కొబ్బరి చిప్ప 1 రూపాయి బిల్లు వచ్చింది. ఈ రకంగా మనం 1000 రూపాయలు అడుక్కునేది ఎప్పుడు, బిర్యానీ తినేది ఎప్పుడు అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన ఒక అతను గుళ్ళో అన్నదానం జరుగుతుంది, త్వరగా వెళ్ళండి లేకపోతే ప్లేట్లు అయిపోతాయి అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే పదరా తినేసి పార్సల్ తెచ్చుకుంటామని ఇద్దరు కలిసి గుడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఆ సీన్లో నుంచి ఒక్కసారి బయటికి రాగానే రుద్రాణి రాహుల్ అయితే చీచిచ్చి ఇదేంటి ఇలా ఊహించుకున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇక స్వప్న అయితే మీకు ఆ సీను కరెక్ట్గా సరిపోయిందా లేకపోతే దానికి కూడా పనికిరారా అని కామెంట్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.